పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. మొత్తానికి మనం నిరంజన్ వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే వచ్చేసాము. పవన్ కళ్యాణ్ గారు వస్తారు అని ఎదురు చూసారు, మొత్తానికి వచ్చేసారు. సో రైట్ నో వాళ్ళ నాన్నగారు ఉన్నారు, ఆయనతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే మేడం. మీ పేరు? నా పేరు రామ్ గోపాల్ చారి. రామ్ గోపాల్ చారి. ఏం చేస్తుంటారు? నేను ప్లంబింగ్ పని చేస్తాను మేడం. ప్లంబింగ్ పని చేస్తాను. అవును మేడం. సో ఒకసారి మీ ఇంటి లోపలికి రావచ్చా? ఎక్కడ ఉన్నారైనా? సో ఎప్పుడెప్పుడు అంటే ఇంతకు ముందు వరకు పవన్ కళ్యాణ్ గారు వస్తారని ఎదురు చూసారు అందరూ కూడా. పవన్ కళ్యాణ్ గారు వచ్చారు, ఎలా అనిపిస్తుందండి మీకు? చాలా సంతోషంగా ఉంది మేడం, చాలా సంతోషంగా ఉంది. బాబు కూడా చాలా హ్యాపీగా ఉన్నాడు, చాలా హ్యాపీగా ఉన్నాడు బాబు కూడా ఇప్పుడు చాలా ఇదివరకు అంత నర్వస్ లేదు. సార్ని చూసేసరికి నర్వస్గా లేడు బాబు. నర్వస్ అయ్యి ఇదంతా బ్యాక్ సైడ్ బాగా పెయిన్ వచ్చి పడుకున్నాడు. ఇప్పుడు సార్ వచ్చి పోయినందుకు చాలా హ్యాపీగా సంతోషంగా ఉన్నాడు మేడం. సంతోషంగా ఉన్నాడు. ఓకే. అసలు మామూలుగా తను చాలా యాక్టివ్గా ఉన్నాడు మాట్లాడుతుంటే. అసలు అంటే ఎన్ని సంవత్సరాల నుంచి తను అసలు ఇలా ఇబ్బంది పడుతున్నాడు? 7 years నుంచి మేడం. వానికి 7 years నుంచి అట్లా ప్రాబ్లం అయింది. ఇప్పుడు 17 years, 17 సంవత్సరాలు ఇప్పుడు. ఓకే. మీ బాబు వయసు 17 సంవత్సరాలు. అంటే మీకు ఆ గ్రోత్ ఎప్పుడు ఆగిపోయిందని తెలిసింది మీకు? మాకు గ్రోత్ అంటే గత 5 years బ్యాక్ తెలిసిపోయింది. 5 years నుంచి ఇక గ్రోతింగ్ పెరుగుతుంది కదా, మనిషి పెరుగుతుంది. అప్పటి నుంచి గ్రోతింగ్ ఆగిపోయింది. ఇక ఆగిపోయి మా బాబు కాళ్ళు బోన్స్ అంతా ఇదైపోయి ఇక బెడ్కి అయిపోయాడు. అలా ఇక మేము చాలా ఇక 7 years నుంచి రిస్క్ పడుకుంటూనే మేము బాబుని చూపెట్టుకుంటూనే ఇది చేస్తున్నాం మేడం. ఫస్ట్ మీకు అట్లా అనిపించినప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చెప్పారు సార్? అంటే మీరు చాలా టెస్టులు చేయించారు, ఎంతో డబ్బు ఖర్చు పెట్టారని బయట అంటూ ఉన్నారు, వింటూ ఉన్నాం. అసలు మీరు ఇన్నేళ్ల నుంచి అసలు ఎన్ని హాస్పిటల్స్ తిరిగారు, ఎంత ఖర్చు పెట్టారు, అసలు తను ఏ వ్యాధితో ఇబ్బంది పడుతున్నాడు? బాబుకి ఫస్ట్ మేము ఇక్కడ చూపెట్టినప్పుడు ఇక్కడ ఎవరు పట్టుకోలేదు. హైదరాబాద్లో చాలా హాస్పిటల్ తిరిగాము, చాలా దిక్కులు తిరిగినాక కూడా గాంధీలోకి పోయినాక మాకు అప్పుడు సార్కి బాబుకి కిడ్నీల ప్రాబ్లం అని మాకు తెలిసింది మేడం. అది రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ కిడ్నీ చిన్నగా ఉంది, రైట్ సైడ్ కిడ్నీ పెద్దగా ఉంది. కిడ్నీ ఫంక్షనింగ్ లేదు. బాబుకి టాయిలెట్ అప్పుడు ఇబ్బంది అవుతుంది, పొట్ట వాపు వస్తుంది. అంటే మరి ఎలా సార్ అంటే స్టంట్ వేయాలి అంటే స్టంట్ వేయించడం. ఓకే, స్టంట్ వేయించడం కూడా బాగానే ఉన్నాడు. స్టంట్ వేయించినాక మంచి డ్యాన్స్ చేసిండు, మంచిగా అన్నిట్లో పాల్గొన్నాడు. ఇప్పుడు జస్ట్ 4 years నుంచి ఇక మొత్తం బోన్స్ మీద ఎఫెక్ట్ పడి గ్రోతింగ్ ఆగిపోయి మొత్తం బాడీలో పార్ట్స్ మనం పోతా పెరుగుతాయి కదా, బాబుకి పెరుగుదల ఏ పార్ట్స్ లేవు. చాలా హాస్పిటల్ తిరిగాం, ఇక చాలా దిక్కులో తిరిగాం మేడం. మా మిసెస్ మీద బంగారం ఉన్న ల్యాండ్ అన్నీ అమ్ముకున్నాం. ఇప్పుడు బాబుకి పెట్టినాం మేము. ఇక పాప ఉంది, నాకు ఒక చిన్న పాప ఉంది. బాబు తర్వాత పాప, నాకు 13 years పాప ఉంది. ఇప్పుడు మొత్తం చాలా ఖర్చు పెట్టినాం బాబుకి అయితే. అయితే ఇన్నేళ్ళ నుంచి చాలా నరకవేదన చేసి ఉంటారు ఒక తండ్రిగా. మీరు ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టుకున్నారు ఇంకా బాబుని కాపాడుకోవడం కోసం. కానీ ఇప్పుడు చూస్తుంటే అంటే చివరి ఇదిగా అనిపిస్తూ ఉంది. సో పవన్ కళ్యాణ్ గారి రాక గురించి ఏం చెప్తారు అసలు? అంటే మొత్తానికి ఆయన వచ్చి కలవాలనేది మీ బాబు విష్. యాక్చువల్లీ ఏం చెప్తారు? పవన్ కళ్యాణ్ని కలవాలని బాబుకి ఇప్పుడు కాదు మేడం, చాలా చిన్నప్పటి నుంచే కోరిక ఉంది, ఇప్పుడని కాదు. ఇక బాబుకి ఇప్పుడు ఇదైనా కాంచాలి మేము బాబు విజువల్స్ సార్కి పంపించి అన్నీ చేసరికి సార్ కూడా ఎక్కువ టైం కూడా తీసుకోలేదు. జస్ట్ 2 daysలో మేము పంపించాం, 2 daysలో మాకు విజిట్ చేశాడు. సార్ వచ్చినందుకు మాకు చాలా హ్యాపీగా ఉంది. కొండగట్ట ఆంజనేయ స్వామి మా ఇంటికి వచ్చి దీవెన ఇచ్చినట్టుగా మాకు చాలా హ్యాపీగా ఉంది. బాబు కూడా చాలా హ్యాపీగా ఉన్నాడు. బాబు కూడా ఇప్పుడు కొంచెం మంచిగానే ఉన్నాడు. అది మేడం. ఏం చెప్పారు సార్ మీతో ఏం మాట్లాడారు? అంటే మామూలుగా ఆయన అందరికీ సహాయం చేసే దిశగానే ఆయన అడుగులు పడతాయి కాబట్టి ఇప్పుడు ఏ విధంగా ఆయన సహాయం ఉంటారని చెప్పారు? బాబుతో ఇప్పుడు వచ్చిన కాంచెలి అయితే ఎక్కువ బాబుతోనే మాట్లాడాడు, మా పేరెంట్స్తో ఎక్కువ మాట్లాడలేదు, బాబుతోనే ఎక్కువ మాట్లాడాడు. బాబుకి ఏదైతే కోరిక ఉందో అది నేను ఖచ్చితంగా నెరవేరుస్తా, మీరు టెన్షన్ పడకండి. నేను గత 2 days నుంచి 2 days తర్వాత నేను కాల్ చేస్తా అని చెప్పాడు. మొత్తానికి ఆయన వచ్చారు, ఇప్పుడు వచ్చి వెళ్ళారు, మాట్లాడారు. ఎలా మాట్లాడారు? కాస్తంత చలాకీగా ఉన్నాడా పవన్ కళ్యాణ్ గారిని చూస్తున్నప్పుడు? ఎందుకంటే తన విష్ కదా పవన్ కళ్యాణ్ గారిని కలవాలి అని. ఆయన డైలాగులు చెప్తూ ఉంటాడు, మీ అబ్బాయి నవ్వుతూ ఉంటాడు. ఆ కాస్తంత సేపు చాలా టైం స్పెండ్ చేశారు, 30 to 40 minutes దాకా ఉన్నారు. ఏం చెప్తారు సార్? బాబుతోని అయితే చాలా చలాకీగా ఉన్నాడు. బాబుతోని కామెడీ చేసిండు, బాబుతోని నవ్విండు, సినిమాలో డైలాగ్స్ చెప్పించుకున్నాడు, సార్ చెప్పాడు. ఎక్కువ వచ్చిన టైంలలో మొత్తం బాబుతోనే స్పెండ్ చేశాడు. మాతో జస్ట్ ఒక 5 to 2 seconds అంతే ఎక్కువ మొత్తం బాబుతోనే స్పెండ్ చేశాడు. బాబు హ్యాపీనెస్ మొత్తం అనుకున్నాడు. అది నేను ఖచ్చితంగా నెరవేరుస్తా, మీరు టెన్షన్ పడకండి. బాబుకైతే ఏదైతే కోరిక ఉందో అది నేను ఖచ్చితంగా నెరవేరుస్తా, నేను చేస్తా అని చెప్పి మాకు హామీ ఇచ్చాడు.
గవర్నమెంట్ నుంచి కూడా సహాయం అందుతుంది అని చెప్పి అన్నారంట. ఏమన్నా హామీ వచ్చిందా? ఎందుకంటే మీరు ప్లంబింగ్ వర్క్ చేస్తున్నారు. చాలా చిన్న జీతం. ఇంకా ఇంకొక పాప ఉంది మీకు. సో, బాబు పరిస్థితి అస్సలు బాలేదు. హాస్పిటలైజ్ అవుతున్నారు. చాలా డబ్బులు ఖర్చు అవుతుంది. మీరు ఆర్థికంగా మీరు ఎలా ఉన్నారు అసలు? ఆర్థికంగా అయితే మేము ఆర్థికంగా మొత్తానికే లాస్‌లో ఉన్నాం మేడం. ఇప్పుడు ఆర్థికంగా అయితే మాకు బ్యాక్‌గ్రౌండ్ ఏం లేదు. మా మమ్మీ, ఫాదర్ కూడా లేరు నాకు. నాకు ఎటువంటి సపోర్ట్ కూడా లేదు. ఏదున్నా మా ఇద్దరి కాళ్ళ మీద మేము బతికి మేము పిల్లలు పెట్టుకోవాల్సిందే తప్పించి ఎక్కువ సపోర్ట్ బయట నుంచెల్లి మాకు లేదు. ఏదున్నా మేము చేసుకోవాల్సిందే, మేము పెట్టుకోవాల్సిందే మేడం. ఆర్థికంగా అయితే మొత్తం మేము టోటల్ జీరో మేడం. ఇక సార్ దృష్టికి అయితే వెళ్ళింది. సార్ ఏం చేస్తాడో ఇక సార్ ఇష్టం మేడం. యెస్. సో, నిరంజన్ వాళ్ళ మదర్ కూడా ఉన్నారు. ఆవిడతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అమ్మ. నమస్తే మేడం. సో, మీ బాబుకొచ్చిన అంటే ఇప్పుడు చూస్తున్నటువంటి సిచ్యువేషన్ ఎవరికీ రావద్దని ప్రతి తల్లికి ఉంటుంది. ఎన్నో సంవత్సరాలు ఎంతో నరక వేదన అనుభవించి ఉంటారు యాక్చువల్లీ. కానీ ఈరోజు మీ బాబు విష్ పవన్ కళ్యాణ్ గారిని కలవాలి అని ఆయన వచ్చారు, మీ దాకా వచ్చారు యాక్చువల్లీ. ఎలా అనిపిస్తుందమ్మా? చాలా సంతోషంగా ఉంది మాకు. ఎందుకంటే బాబు కోరిక ఏంది అని చూడడము. కానీ ఆ కోరిక నెరవేరినందుకు ఇంకా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే బాబు కోరికనే మా కోరిక. చాలామందికి చెప్పి చూసారా? అంటే మీ ఆర్థిక పరిస్థితి బాలేదు, బాబు పరిస్థితి బాలేదు, ఆర్థికంగా సహాయం చేయమని ఎవరైనా అడిగారా? మీరు చెప్పడానికి ట్రై చేశారా? ఎందుకంటే ఇప్పుడంటే అందరూ గుర్తిస్తున్నారు, చాలామంది వచ్చి మాట్లాడుతున్నారు. పవన్ కళ్యాణ్ వస్తున్నారని కానీ ఇంకా ఎక్కువ మంది చూస్తున్నారు. బిఫోర్ ఇంకా ఎంతో బాధపడి ఉంటారు కదా. ఇంతకుముందు మేము ఎవరి దృష్టికి తీసుకెళ్ళలేదు. కాకపోతే గవర్నమెంట్ నుంచి పెన్షన్ గవర్నమెంట్ మాకు ఇల్లు కూడా లేదు. ఇందిరమ్మ ఇండ్లు పెట్టుకున్నాము. కానీ మాకు గవర్నమెంట్ సహాయం ఎటువంటిది అందలేదు. అందుకని చాలా వరకు హోప్స్ కోల్పోయాం. కానీ మాకు ఏపీ నుంచి సారు కన్సల్ట్ అయ్యి మాకు బాబు వీడియో చూసి బాబు కోరిక మేరకు రావడం మాకు చాలా సంతోషంగా ఉంది. మీకు ఇంకా పాప కూడా ఉంది. సో, మీ హస్బెండ్ వచ్చేసి ప్లంబింగ్ వర్క్ చేస్తుంటారు. ఆర్థికంగా అంత స్ట్రెంథనింగ్ లేదని తెలుస్తోంది. ఇప్పుడు ఏం ఆలోచిస్తున్నారు? ఏమన్నా అడగాలనుకుంటున్నారు? ఎందుకంటే ఇప్పుడు ఇంతమంది మీడియా మీ వైపు చూస్తున్నారు. మీ విష్ లాగానే అందరి విష్లా ఉంది. మీ అబ్బాయి బాగుండాలి, ఇంకొంచెం ఇంకా ఆరోగ్యంగా ఉండాలి, ఏదో మిరాకిల్ జరగాలని అందరూ కోరుకుంటున్నారమ్మా. మీరేమైనా చెప్తారా? మిరాకిల్ అంటే ఏ తల్లికైనా చాలా సంతోషము. బాబు కళ్ళ ముందు మంచిగా హ్యాపీగా ఉండడము ఎవరికైనా ఆ సంతోషము. మాకంటూ ఏం ఆర్థికంగా అన్ని విధాలుగా మేము కోల్పోయాము. చేతుల కష్టం తప్ప మాకు ఇంకో యాక్షన్ లేదు. ఇప్పటికైనా గవర్నమెంట్ ఆలోచించి మేము మాకు ఏదైతే ఇబ్బందులు ఉన్నామో దాన్ని గుర్తించి వాళ్ళు సమకూరిస్తే మా బాబుకు ట్రీట్మెంట్కైనా దేనికైనా సహాయం అవుతుంది అని ఆలోచిస్తున్నాను. ఓకే. చాలా యాక్టివ్గా ఉన్నాడమ్మా. అసలు మాట్లాడుతున్నాడు, డైలాగులు బాగా చెప్తున్నాడు. ఎక్కడ చూసిన వీడియోలు చాలా బాగుంటున్నాయి. అంటే మాకే ఆశ్చర్యకరంగా ఉంది తను చూస్తుంటే. కన్నతల్లి మీరు ఇంకా చాలా ఎక్కువగా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఆయన ఎనర్జీని చూస్తున్నప్పుడు ఏమనిపిస్తుంటుంది మీకు? మీ అబ్బాయి నిరంజన్ ఎనర్జీని చూస్తుంటే దేవుడు ఓర్వలే అనిపిస్తుంది. ఎందుకంటే వాడిది యాక్టివ్నెస్ అట్లాంటిది కాబట్టి ఎవరి శత్రువుకి కూడా ఇట్లాంటి బాధ రావద్దు ఎవరికి. అంటే మిమ్మల్ని బాగా ఇష్టపడుతుంటాడంట కదా, బాగా మాట్లాడుతుంటాడు. మీరేమైనా ఒక గురువుగారి దగ్గర ఆశీర్వచనం తీసుకున్నా కూడా కింద పడొద్దని చెప్తుంటాడంట. అది అంటే దీవెన తీసుకుంటున్నా కూడా మీరేమైనా రిక్వెస్టింగ్లో ఉన్నారేమోనని తన ఆవేదన చెందుతాడని అంటూ ఉన్నారు. అసలు అలాంటి కొడుకు ఉండడం కూడా చాలా అదృష్టంగా చెప్పాలి. ఏం చెప్తారమ్మా? వాని బలమే మేము, మా బలం వాడు. అందుకే నా కొడుకు ఎవరి దగ్గర తగ్గొద్దు, ఎవరిదైనా నిల్చొని సవాలుగా మాట్లాడాలన్న ఉద్దేశం. ఒకరి దగ్గర తగ్గి మా అమ్మ నాన్న ఉండొద్దు అని వాడు కోరుకోవడం చాలా సంతోషకరంగా. ఏది కూడా వానితోనే ప్రతిదీ వాడు మాకు షేర్ చేస్తాడు. మేము షేర్ చేసుకొని మాట్లాడేసుకుంటాం. మమ్మీ ఇట్లా కాదు అట్లా, సరే కన్నయ్య అనేసి అన్నీ మాట్లాడుతుంటాడా? అన్నీ చెప్తుంటాడా? అంటే బ్రెయిన్ చాలా యాక్టివ్ ఉంది కదా. నేను బయటికి ఎక్కడికి వెళ్ళను. నాకు ప్రతిదీ కూడా మా బాబు ఇక్కడే అన్నీ చూపిస్తాడు. ఏది ఎక్కడున్నా అది. కుకింగ్ మాస్టర్ కూడా స్పెషల్లీ. బాబు కొంచెం మంచిగా ఉన్నప్పుడు స్టవ్ దగ్గర కూర్చొని ప్రతిదీ యూట్యూబ్లో చూసుకుంటే ఒక ఛానల్ కూడా ఉంటాయి ఒకప్పుడు. ఇప్పుడు అసలు కూర్చోలేని పరిస్థితికి వచ్చేసరికి వదిలేసినాను. ఓకే. మీకేమైనా ఆరోగ్యపరంగా మీకేమైనా ఇబ్బందులు ఉన్నాయా? ఆరోగ్యపరంగా అంటే ఇక టెన్షన్స్ అనేది బాబును స్ట్రెస్, ఆర్థిక సమస్యలు, ఇటు పాప ఎదుగుదల, బాబు పరిస్థితి ఇట్లా ఉండడం వల్ల సమస్యలు ఇట్లాంటివి. ఓకే. మమ్మీకి ఏం చెప్తావు? ఎప్పుడు ఇష్టంగా చెప్పాలంటే ఏం చెప్తావు? ఐ లవ్ యూ మమ్మీ అని చెప్తా. ఐ లవ్ యూ మమ్మీ అని చెప్తావా? డాడీకి చెప్పవా లవ్ యూ? ఆ మమ్మీకే చెప్తావా? డాడీకి చెప్పా. చెప్పవా? ఎందుకు? డాడీ ఏం చేసిండు? అన్నీ కొనిస్తాడు. అన్ని కొనిస్తే కాబట్టి ఐ లవ్ యూ చెప్పవా నువ్వు? అన్ని కొనిచ్చిన వాళ్ళకే చెప్పాలి కదా. కిస్ ఇస్తా. ఏమిస్తావు? కిస్. కిస్ ఇస్తావా? సరే సరే. నా పేరు తెలుసా నీకు? సువర్ణ. సువర్ణ. మా ఛానల్ చూస్తావా? నువ్వు ఫోన్లో అన్నీ చూస్తావంటగా.
సుమన్ టీవీ ఓకే, సుమన్ టీవీ తెలుసా నీకు? ఏం చేస్తుంటావు సుమన్ టీవీలో? అలా ఆ కార్ సీను ఎనిమల్స్ వచ్చింది ఓకే అవి చూసిన. ఓకే ఓకే, బాగా నచ్చుతుందా నీకు? సరే, పవన్ కళ్యాణ్ గారు వచ్చారు కదా, ఎట్లా అనిపించింది? టెన్షన్ వచ్చిందా? వెంటనే రాగానే హ్యాపీ అనిపించిందా? హ్యాపీ అనిపించింది ఎంత హ్యాపీ అనిపించింది? చాలా. చాలా దగ్గరుండి ఫోటో దిగిండు కదా. ఆ? ఏమైనా చెప్పావా సార్కి? డైలాగ్ చెప్పినావా? ఏం డైలాగ్ చెప్పినావు ఒకసారి చెప్పు నాకు. నాకు ఒక్క డైలాగ్ చెప్తావు కదా, నా కోసం చెప్పవా? చూడప్ప సిద్ధప్ప, సింహం గడ్డం తీసుకుంటుంది, నేను గడ్డం తీసుకోను అంతే తేడా. అంతే. అంతేనా? ఓకే. సినిమాలు కూడా చూస్తుంటావా? రీసెంట్గా ఏం సినిమా చూసావు? రీసెంట్గానా రీసెంట్గా పవన్ కళ్యాణ్ అంటే ఉస్తాద్ భగత్ సింగ్ చూసిన. ఓకే, ఓజీ కూడా వచ్చింది కదా. ఓన్లీ ఎప్పుడో చూస్తాను, రోజు చూస్తాను, ఓజీ కూడా చూసావా? రోజు చూస్తాను. ఓకే, పవన్ కళ్యాణ్ సార్ నాతో చూస్తా అన్నాడు, పవన్ కళ్యాణ్ గారు అయితే చూస్తావు. నాతో చూస్తా అన్నాడు. నీతో సినిమా చూస్తా అన్నారా? ఇప్పుడు వచ్చి చెప్పారా? ఆ, ఏం సినిమా చూస్తా అన్నారు? అదే ఓజీ. ఓజీ చూస్తా అన్నారా? పెట్టిస్తాను నీకు రోజు. వేరే థియేటర్లో చూద్దామన్నాడు. థియేటర్కి వెళ్ళి చూద్దాం అన్నాడా? ఆ, అయితే ఇప్పుడు నువ్వు హైదరాబాద్ వస్తావా? వస్తా. వచ్చి పవన్ కళ్యాణ్ గారితో సినిమా చూస్తావు. నాకు చిన్నకి ఆ, అది నాకు నేనే అన్న సెట్ అయినాక ఉమ్, మూవీ చూద్దామన్నాడు. చూద్దాం అన్నాడు. సరే, మమ్మీ వంట బాగా చేస్తుందా? ఏం కూర బాగా చేస్తుంది? పప్పు చికెన్. పప్పు చికెన్. చికెన్ బాగా ఇష్టం, పప్పు బాగా ఇష్టమా నీకు? ఏమి ఇష్టం? పప్పు. పప్పు. పప్పు పెడితే నువ్వు ఫిదా అయిపోతావా? చికెన్ తింటా ఆ? కానీ పప్పు బాగా చేస్తుంది. ఓహో, పప్పు బాగా చేస్తుంది. ఓకే, అయితే రెండు బాగా తింటావు అయితే. ఇంకే స్నాక్స్, చాక్లెట్స్, ఐస్ క్రీమ్స్ తింటావా? హాట్ తింటావా? చిప్స్ అవి తింటావా? అయితే ఐస్ క్రీమ్స్ తినవా? చాక్లెట్స్ తినవా? అప్పుడప్పుడు ఐస్ క్రీమ్. అప్పుడప్పుడు ఐస్ క్రీమా? ఓకే. సరే, ఇప్పుడు నీకు తను చెల్లి అవుతుందా, అక్క అవుతుందా? చెల్లె. చెల్లె. చెల్లికి ఏం చెప్తావు? నువ్వు బాగా ఆడుకుంటావు మరి. ఏం చెప్తావు? తన పేరేంటి? చెల్లి పేరేంటి? రక్షిత. రక్షిత. ఓకే, ఏం చదువుతుంది? ఏం చదువుతుంది? 8th. 8th క్లాస్. ఓ, మామ పేరు రోహిత్. మామ పేరు రోహిత్. రోహిత్. అమ్మమ్మ పేరు పరమేశ్వరి. అమ్మమ్మ పేరు పరమేశ్వరి. పరమేశ్వరి. ఓకే, ఇంకెవరి పేర్లు చెప్తావు? తాత పేరు మ్మ్. లక్ష్మీ నరసయ్య. ఓకే, ఇంకా? నానమ్మ పేరు సరోజన. ఆ, తాత పేరు ఆ. వెంకటేశ్వర్లు. ఓకే, వెంకటేశ్వర్లు. ఇది ఇచ్చారు కదా పవన్ కళ్యాణ్ సార్ నీకు, ఈ డైరీ ఇచ్చిండా? నాతో ఆడుకున్నది ఇంకొక అన్న, మా నాన్నన్న. నాతోటి సపరేట్గా ఆడుకునేది ఒక అన్న, చేతన్. ఓకే, అన్న చైతన్య కూడా ఆడుకుంటాడు. సరే, ఇది ఎవరు ఇచ్చిండు? పవన్ కళ్యాణ్. ఏంటి, బాగుందా మరి? డైరీ. నాకు ఇస్తావా? ఇవ్వవా? మొత్తానికి రాము గారు ఇటు 2 తెలుగు రాష్ట్రాలు, మీరు మీ ఫ్యామిలీ అందరికీ పరిచయం అయిపోయారు. ఏదన్నా ఒక టాపిక్ వచ్చినప్పుడే అందరూ హల్చల్ చేస్తుంటారు, కానీ సహాయం చేసే టైంకి ఎవరు వస్తారో రారో మనకే తెలియదు. కానీ ఇప్పుడు చాలా క్రిటికల్ సిచ్యువేషన్ యాక్చువల్లీ. మీరు చేస్తున్న జాబ్కి ఫ్యామిలీని రన్ చేయాలంటే చాలా కష్టం. సో సుమన్ టీవీలో కూడా చాలామంది ప్రేక్షకులు ఉంటూ ఉన్నారు. వారికి ఏదైనా మనసు కనిపించి వాళ్ళ కష్టాల్లో ఉండుంటే మాత్రం ఖచ్చితంగా ఆర్థికంగా సహాయం చేస్తారు. సో ఏం చెప్తారు మా ప్రేక్షకుల కోసం? మాకు ఇప్పుడు మీరు అన్నట్టుగా మాకు చాలా ఆర్థికంగా నిజంగానే మాకు ఆర్థికంగా చాలా ప్రాబ్లం ఉంది. అయినా మేము ఇవి పిల్లలకు మేము తెలియకుండా మేము పిల్లల్ని మంచిగానే ఇది చేసి వాళ్ళకి హ్యాపీనెస్గా చేసుకుంటూనే ఉన్నాం. ఇక మా బాధ మా ఇద్దరం మా మిస్సెస్ మేము పడుతున్నాం. మీరు ఆర్థికంగా ఏమైనా సహాయం చేయదలుచుకుంటే చేయగలరు. థ్యాంక్ యూ అండి. ఎస్, చూస్తున్నాం కదా, మొత్తానికి ఇక్కడ అందరూ కూడా వస్తూ ఉన్నారు, మాట్లాడుతూ ఉన్నారు. బాబు అయితే చాలా ఎనర్జెటిక్గా మాట్లాడుతూ ఉన్నాడు. పవన్ కళ్యాణ్ గారు వచ్చారు అన్న ఆనందంలో అయితే ఉన్నాడు. కానీ వాళ్ళ ఆర్థిక పరిస్థితి చూస్తుంటే అస్సలు బాగాలేదండి. సో పవన్ కళ్యాణ్ గారు వచ్చారు కాబట్టి, అతని విష్ కాబట్టి, లాస్ట్ విష్ కాబట్టి వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ బాబు ఆనందంగా ఉన్నాడు అన్న సంతోషంలో ఉన్నారు. ఒక్కసారిగా ఇటు హన్మకొండలో, వరంగల్ మొత్తం మారుమోగిపోతుంది నిరంజన్ పేరు. బట్ ఆర్థికంగా చాలా వెనుకబాటు పడి ఉన్నారని చెప్పచ్చు. పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత ఇటు చుట్టుపక్కల
చుట్టుపక్కల ఉన్న ప్రాంత ప్రజలు కూడా ఇక్కడికి రావడం, పరామర్శించడం జరుగుతుంది. ఆర్థికంగా మేము ఎంతో కొంత సహాయం చేస్తామని వస్తూ ఉన్నారు. సో మీరు కూడా సుమన్ టీవీలో వీడియోలు చూస్తూ ఉంటారు, మీకు నచ్చితే సహాయం చేస్తుంటారు కాబట్టి మీకు కూడా సహాయం చేయాలనిపిస్తే తప్పకుండా ఎంతో కొంత సహాయం చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందుకే హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చి డైరెక్ట్గా వీడియో చేస్తూ ఉన్నాం. సో మనం చేసే ఒక చిన్న హెల్ప్ ఎంతో మందికి ఉపయోగపడుతూ ఉంటుంది. సో ఆ బాబు విష్ పవన్ కళ్యాణ్ గారిని వాళ్ళ ఇంటికి రప్పించేలా చేసింది. మీరు చేసే చిన్న సహాయం వారి కుటుంబానికి చాలా అండగా ఉంటుంది. కెమెరా పర్సన్ ఓబులేష్తో సువర్ణ, వరంగల్.